హాయ్ అండి. ఈరోజు ఈ స్పెషల్ చూసేస్తామా ఏమంటో చూసారా. ఎగ్ మైదా పిండి ముందుగా నేను మిక్సింగ్ బాల్ ఒకటి తీసుకొని దానిలో సాల్ట్ సరిపోయినమైన సాల్ట్ తీసుకొని ఈస్ట్ కూడా వేసుకోవాలి. ఈస్ట్ 1.5 చెంచా ఈస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలి, సోడా పొడి. ఎగ్ పగలగొట్టి ఎగ్ కూడా కలిపేయాలి, దీనిలోనే కలిపేస్తాం. 3 ఎగ్ తీసుకున్నాం. మనం కొలతలు పట్టి మన ఆటా పిండి వచ్చి ఎంత తీసుకుంటామో ఆ ప్రకారం మనం తీసుకోవాలి. దానిలో ఆయిల్ కూడా వేసేసిన తర్వాత పాలు కూడా వేసి బాగా ఇది కలపాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చూడండి, ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు నేను పక్కనే పెట్టేసిన. ఇట్లా బురుగు అట్లా పొంగి వస్తాయి అన్నమాట. ఈస్ట్ అనేది బాగా పొంగి వస్తుంది. ఆ తర్వాతనే మనం పిండి కలిపేయాలి. నేను ఇది 2 కలిపి పిండి తీసుకున్నాను. ఖాళీ మైదా ఒట్టి మైదా తీసుకుంటే ఒట్టి మైదా తీసుకోండి. నేను గోధుమ పిండి, తెల్ల గోధుమ పిండి, మైదా 2 కలిపి తీసుకోవాలి. నేను అట్లా తీసుకుంటా, చాలా బాగుంటుంది. అట్లా వేసుకుంటే మొత్తం మనం పిండి అన్నీ దానిలోనే కలిపేయాలి. చూడండి, ఇట్లా మెత్తగా బాగా కలిపేసేయాలి. ఇట్లా ఒక 10 నిమిషాలు అట్లా కలిపిన తర్వాత పక్కనే పెట్టేసి బాగా పొంగి వస్తుంది అన్నమాట. 1 గంట నేను పక్కన పెట్టేస్తాను. చూడండి, 1 గంట తర్వాత చూస్తాము ఎంతవరకు వచ్చింది అనేసి. బాగా పొంగి వచ్చింది. ఇట్లా వస్తే సరిపోతుంది. చూసారా, ఇట్లా రావాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో వేసి మళ్ళీ ఇంకా కొంతసేపు కలిపేసింది. బాగా కలపాలి. ఇది కూడా కాసేపు కొంతసేపు అట్లా కలిపిన మెత్తగా వచ్చేయాలి అనమాట. సాఫ్ట్గా ఉండాలి, మరి అంత గట్టిగా ఉండకూడదు. పిండి నీళ్ళుగా లేకుండా సాఫ్ట్ పిండి అనేది తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇది కట్ చేసుకొని సరి సమానంగా మనం డివైడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని బండ్లు పెద్ద సైజు అయితే పెద్ద సైజు, చిన్న సైజు అయితే చిన్న సైజు, ఆ ప్రకారం మనం ఇది వచ్చి పిండి డివైడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ సైజులో తీసుకున్నాను. ఇంకా కావాలంటే చిన్న సైజులో కూడా చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. అది కూడా బాగా పొంగి పెద్దదిగా వస్తుంది. ఇట్లా రౌండ్గా చేసి మనం ఇది మళ్ళీ ఒక 15 నిమిషం 20 నిమిషం పక్కన పెట్టేయాలి. బాగా పొంగుతాయి అన్నమాట. ఇది ఇంకా పొంగి పెద్దది వస్తుంది, బాగా పెద్దదిగా వస్తుంది. చూడండి, ఇట్లా ఒక 15 నిమిషం నేను పెట్టేసిన. చూడండి, ఇట్లా మూత పెట్టి ఒక 10 నిమిషం పెట్టేస్తే బాగా పొంగి వచ్చేస్తుంది. అందులోపలే నేను పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ కానీ చీజ్, పన్నీర్లోనే చీజ్ కూడా కలిపి తీసుకోవచ్చు. చీజ్ కూడా నేను దీనిలో కలుపుతాను. నేను పన్నీర్ చీజ్ 2 కలిపి తీసుకోవాలి. 2 వేసిన, దీనిలో 2 కలిపేసిన. దానిలో కొద్దిగా ఉప్పు. ఈ పన్నీర్ వచ్చి చీజ్ పన్నీర్ 2 నేను ఇంట్లో తయారు చేసినది, బయటది కాదు. కావాలంటే ఇది బయటది కూడా తీసుకొచ్చి వేసుకుంటే కూడా అది ఇంకా బాగానే ఉంటుంది. నేను ఇది ఇంట్లో తయారు చేసిన. దీనిలో కొద్దిగా కావాల్సిన ఉప్పు మాత్రం సాల్ట్ తక్కువ వేసుకోవాలి. పన్నీర్ అంతగా సాల్ట్ అనేది పీల్చుకోదు, అందుకని చాలా తక్కువ వేసుకోవాలి. దానిలో కొద్దిగా నేను ఇది మిరియాల పొడి కూడా కొద్దిగా వేసినాను. అది కూడా వేసి కలిపేసి పక్కనే పెట్టా. చూసా ఎంతవరకు వచ్చిందో. బాగా పొంగిది చూడండి. ఇట్లా పొంగి మెత్తగా చూడండి ఎంత బాగా వచ్చిందో. అట్లా పొంగి వస్తుంది అనమాట. ఇట్లా పొంగి వచ్చినది అట్లా చేతులతో మనం రొట్టెలు అట్లా తట్టుకొని దానిలో మనం చేసి పెట్టిన మిశ్రమం ఉంది కదా, దానిలో పెట్టాలి. స్టిఫ్ చూడండి, ఈ విధంగా పెట్టేసి బాగా మనం మోమోస్కి ఎట్లా చుట్టుకుంటాం కదా, మోమోస్ చేసినప్పుడు ఎట్లా చుట్టుకుంటామో ఆ విధంగా మనం చుట్టేసిన తర్వాత రౌండ్గా మళ్ళీ రౌండ్ చేసేయాలి. ఇది ఈ విధంగా చేయాలంతా. ఇది మళ్ళీ ఉన్నది కూడా అట్లే సేమ్ ప్రాసెసే, సేమ్ అదే ప్రకారంగా చేసుకోవాలి. బాగా ఇది చుట్టినది మాత్రం బాగా గట్టిగా అదిమి గట్టిగా చేయాలి. లేదంటే అది ఊడి వచ్చేస్తుంది. మనం
బేక్ చేస్తే ఏం లేదు, నేను నూనెలో వేయించుతాను కాబట్టి, ఫ్రై చేస్తాను కాబట్టి కొద్దిగా అది బయటికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం లోపల పెట్టిన మిశ్రమనే బయటికి వచ్చేస్తుంది. అట్లా రాకుండా ఇది బాగా గట్టిగా మనం అది చుట్టి మళ్ళీ ఇంకా ఒక 10 నిమిషం పక్కన పెట్టేస్తాం. చూడండి, అందులోపల ఆయిల్ వేసేస్తాను. డీప్ ఫ్రై చేసుకున్న హనీకి ఆయిల్ సరిపోయిన మనం వేసేసిన ఒక 10 నిమిషం పెట్టేసరికి చూడండి మళ్ళీ పొంగి వచ్చింది. సన్న మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం లైట్ వేడిగా ఉండాలన్నమాట. ఫుల్ హీట్గా ఉన్నింది అనుకోండి, వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది, బాగుంటుంది. లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది, తినలేరు. సన్న మంటల్లో లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇది ఈ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. బాగా మంచిగా అట్లా వచ్చేయాలన్నమాట. లోపల కూడా కుక్ అవుతుంది, లేదా లోపల పచ్చిగా ఉంటుంది, అస్సలు తినలేరు. చూసారా కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, సూపర్గా ఉందండి. కలర్ రెడ్ గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇట్లా పొంగి కూడా ఎంత బాగా వచ్చింది బన్ను, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన ప్రకారం చేసి చూడండి, ఆ కొలతల ప్రకారము చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అంతేనండి, అన్ని ఫ్రై చేసేస్తున్నాను. చూడండి ఒక ప్లేట్లో పెడుతున్నాను. చూసానికి కూడా ఎంత బాగుంటుంది, చూసానికి కూడా సూపర్గా వచ్చింది, అంత మెత్తగా ఉండింది అన్నమాట. నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. చూసారా ఎట్లా వచ్చింది అనేసి. ఇప్పుడు చూడండి నేను ఒకటి తుంచి ఎంత మెత్తగా ఉంది చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట.